రీసెంట్ గా ప్రధాని మోదీ పాల్గొన్న బహిరంగ సభల్లో ఆయన చేతికి కనిపించిన ఒక వాచ్ ఇప్పుడు నెట్టింట జోరుగా ట్రెండ్ అవుతుంది. సర్చ్ లో, సోషల్ మీడియాలో, రీల్స్ లో అందరూ కూడా ఇదే వాచ్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇక ఇది సాధారణ టైం పీస్ అనుకుంటే మాత్రం వీరు పొరబడినట్టే. 1947 ₹1 కాయిన్, నడుస్తున్న పులి సింబల్, మేక్ ఇన్ ఇండియా స్పిరిట్ ఆల్ ఇన్ వన్ గా ఉండే ఈ డిజైన్ వెనక కథ ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేపుతుంది. ఇదేంటో, ఎందుకంత అటెన్షన్ లో ఉందో అనేది ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. ప్రధాని నరేంద్ర మోదీ బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సమయంలో ఆయన ధరించిన రోమన్ బాగ్ అనే రిస్ట్ వాచ్ అందరి కళ్లను తన వైపుకు తిప్పుకుంది. జైపూర్ వాచ్ కంపెనీ రూపొందించిన ఈ లగ్జరీ టైం పీస్ ప్రత్యేకత దాని డైల్ మధ్యలో ఉన్న 1947 నాటి అసలు ₹1 కాయిన్ని అమర్చడం. ఆ కాయిన్ పై ముద్రించబడిన నడుస్తున్న పులి భారత స్వతంత్ర సంవత్సరం, దేశపు వారసత్వం, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ను ఒకే ఫ్రేమ్ లో చూపిస్తుంది. ఇక మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని బలంగా ప్రతిబింబించేలా ఈ డిజైన్ భారత ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ఈ వాచ్ 43 మిల్లీమీటర్ 316L స్టెయిన్లెస్ స్టీల్ కేస్తో రూపొందించబడింది. ముందు వెనక స్క్రాచ్ ప్రూఫ్ సఫైర్ క్రిస్టల్ ఉండడం వల్ల డ్యూరబిలిటీ పెరిగింది. ఇక డైలీ యాక్యురేట్ పర్ఫార్మెన్స్ కోసం జపనీస్ మియోటా ఆటోమేటిక్ మూవ్మెంట్ ఉపయోగించారు. ఇక మొత్తం మీద భారతీయ చరిత్ర, మోడర్న్ ఇంజనీరింగ్, కళాత్మకతను కలిపిన ఈ రోమన్ బాగ్ వాచ్ ప్రైస్ సుమారు 55,000 నుంచి 60,000 వరకు ఉంటుందంట. అరుదైన కాయిన్స్, స్టాంపులు, జ్ఞాపకాలను లగ్జరీ గడియారాలుగా మార్చడంలో ప్రసిద్ధి చెందిన జైపూర్ వాచ్ కంపెనీ మోదీ చేతికి ఈ స్వదేశీ బ్రాండ్ కనిపించడంతో దేశీయ డిజైన్ అంతర్జాతీయ అటెన్షన్ పొందుతుంది. ఇక మొత్తానికి ఇది ఒక గడియారం కాదు, మన చరిత్ర, మన ఐడెంటిటీ, మన క్రాఫ్ట్మెన్షిప్ను చెప్పే టైం పీస్. అందుకే రోమన్ బాగ్ ఇప్పుడు నెట్టింట అంత పెద్ద చర్చగా మారింది.